Good afternoon, children. So today's class is Bohr atomic model. Actually, మనకి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ డిస్కషన్లో ముందుగా ప్రైమరీగా మనం చూసుకోవాల్సింది బోర్ అటామిక్ మోడల్. బికాస్ ఆఫ్ దిస్ బోర్ అటామిక్ మోడల్ is coming from this atomic structure. ఈ యొక్క బోర్ అటామిక్ మోడల్ అనేటువంటిది అటామిక్ స్ట్రక్చర్ నుంచి తీసుకురాబడింది. అందువల్లే నిన్నటి వరకు కూడా మీకు అసలు యాటమ్ అంటే ఏంటి, ఏమేమి పార్టికల్స్ ఉంటాయి, వాటిలో ఎటువంటి రేడియేషన్స్ బయటకు వస్తాయి, అవి ఏ రకంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి చెప్పాము. ఈ రోజు నుంచి వాటిలో ఉండేటువంటి మోడల్స్ ఒక్కొక్క సైంటిస్ట్ సజెస్టెడ్ డిఫరెంట్ మోడల్స్ ఆర్ సజెస్టెడ్. ఇప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఒక్కొక్క ఇంజనీర్ అవ్వచ్చు, అక్కడ ఉండేటువంటి తాపీ మేస్త్రి ఏదైనా మనకి ఆ వెసులుబాటుని బట్టి ఆ తాపీ మేస్త్రి ఒక రకంగా చెప్తూ ఉంటాడు, లేదంటే ఒక ప్లాన్ చేసే ఇంజనీర్ ఒక్కొక్క రకంగా, కన్స్ట్రక్షన్ ఒక రకంగా చెప్తూ ఉంటాడు. సో ఆ సూటబుల్ ఇచ్చినటువంటి ప్లాన్స్ అన్నింటిలో మనకు సూటబుల్ ఏదిగా ఉంటుంది, ఏదైతే బాగుంటుందో, ఆ వెంటిలేషన్స్ ఎట్లాగా బాగా మంచి నీట్గా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఫైనలైజ్ చేసుకుని మనం ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని, సో ఈ ప్లాన్ అయితే మనకు సూటబుల్, మనకు కూడా ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది, ఇదే కరెక్ట్ అని అందరూ అనుకున్న తర్వాత మనం ఫిక్స్ అవుతాం ఫలానా ఈ రకమైనటువంటి హౌస్ కావాలి అని. అదేవిధంగా ఒక యాటమ్ గురించి మనం డిఫరెంట్గా ఉంటాయని మనం ఇప్పటివరకు చదువుకున్నాం. ఈ యొక్క యాటమ్స్లో ఏ రకమైనటువంటి మోడల్స్ అనేటువంటిది మనకి డిఫరెంట్ మోడల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా ఉండేటువంటి ఆయన బోర్ యాక్చువల్గా అతని పేరు లోదర్ బోర్ అంటారు, ఆయన్ని ఆల్ఫర్డ్ బోర్ అని పిలుస్తారు. ఆయన సజెస్ట్ చేసినటువంటి మోడల్ అనమాట ఇది బోర్ అటామిక్ మోడల్. సో దిస్ బోర్ అటామిక్ మోడల్ అకార్డింగ్ టు దిస్ మోడర్న్ ఫిజిక్స్, ఇది మోడర్న్ ఫిజిక్స్ లో ఉండేటువంటి భాగం. అది యాక్చువల్గా ఆయన చెప్పినట్టు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏమన్నారంటే, ఫస్ట్ పాయింట్ మనందరికీ తెలిసినటువంటిది, atom is having a spherical shape. In this spherical shape, electrons are always revolve around the nucleus with maximum speed. ఈ యొక్క యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ అనేటువంటి అత్యధికమైనటువంటి వేగంతో, మ్యాక్సిమం స్పీడ్తో రివాల్వ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. యాటమ్ గురించి చెప్పిన ఆయన డాల్టన్ చెప్పాడు, లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం స్పీడ్తో రివాల్వ్ అవుతూ ఉంటాయి అనేటువంటి విషయం గురించి చెప్పినటువంటి మొట్టమొదటి ఆయన ఈ బోర్ అన్నమాట. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్, నోట్ చేసుకోండి, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ విత్ మ్యాక్సిమం స్పీడ్ అంటే ఎక్కువ వెలాసిటీతో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ పాయింట్, దిస్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ ఇన్ సర్టైన్ పాత్స్. ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇష్టం వచ్చినట్టుగా తిరిగేది, అది ఒక సర్టైన్ పాత్రలో తిరుగుతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మన స్కూల్లో ఉన్నాం, ఇక్కడ మీ యొక్క హాస్టల్ నుంచి స్కూల్కి రావడానికి ఒక పర్టికులర్ దారిలో వస్తూ ఉంటారు, పర్టికులర్ వేలో వస్తూ ఉంటారు. ఆ వేనే, ఆ మార్గాన్నే మన టెక్నికల్గా మనం ఏమంటామంటే పాత్ అని పిలుస్తాం దాన్ని. యాక్చువల్ వర్డ్ పాత్ అంటే దారి, కానీ టెక్నికల్గా మనం ఏమని పిలవాలన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్బిట్. మన ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏమని పిలుస్తామంటే వీటిని ఆర్బిట్ అంటారు. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ మ్యాక్సిమం ఆర్ హై స్పీడ్ విత్ స్పెసిఫిక్ పాత్. దట్ పాత్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ ఆర్బిట్స్. సో సెకండ్ పాయింట్కి వచ్చిన తర్వాత, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్స్ in specified path, that is called orbits. వాటినే మనం పిలుస్తామంటే ఆర్బిట్స్ అంటారు. దాన్ని ఆర్బిట్ అంటే దారి అన్నమాట. అంటే డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అనేటువంటి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దీస్ ఆర్బిట్స్ ఆర్ నేమ్డ్ యాజ్, ఈ యొక్క ఆర్బిట్స్ ని కొన్ని రకాలుగా పిలవడం అనేటువంటి జరిగింది. దే ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ, ఆర్బిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్, వేర్ ఆర్బిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ n, small n, the value is 1 2 3 4 and so on, or k l m n. క్యాపిటల్ మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ K, L,
M, N అండ్ సో ఆన్ అంటే ఎన్నైనా మనం నోట్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క ఆర్బిట్స్ లో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇలా తిరుగుతున్నాయని చెప్పాను కదా, ఈ యొక్క ఆర్బిట్స్ లో లోపల ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇదొక ఆర్బిట్ లో తిరగచ్చు, ఇలా ఒక ఆర్బిట్ లో తిరగచ్చు, ఎలా అయినా తిరగచ్చు. సో ఫర్ సపోజ్ నేను అక్కడ కే అని పెట్టాను, 1 అని చెప్పాను కాబట్టి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. అర్థమైందా? అలాగే ఇప్పుడు లేదు సార్ నాకు 1, 2, 3 వద్దు సార్, కే ఎలిమెంట్ కావాలన్నట్లయితే ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద కే షెల్, దిస్ ఈజ్ ఎల్ షెల్, దిస్ ఈజ్ ఎం షెల్, అట్లాగా కేఎల్ఎంఎన్ ఓపిఎల్ ఎన్నైనా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. సో అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఈ యొక్క ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి, ఆ యొక్క పాత్ లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆయన చెప్పినటువంటి పాయింట్ అది. సో ఈ యొక్క పాత్స్ లో డిఫరెంట్ డైరెక్షన్స్ లో చాలా మాక్సిమం స్పీడ్ తో తిరుగుతూ ఉంటాయని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సమ్ ఆఫ్ దోస్ ఆర్బిట్స్ in those orbits electrons are revolve around the nucleus with maximum speed. Some of those electrons are it is always neither be energy is gained nor absorption of energy. అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటువంటివి సమ్ ఆఫ్ దోస్ ఎలక్ట్రాన్స్, అన్ని ఎలక్ట్రాన్స్ గురించి చెప్పట్లా నేను, వీటిలో సుమారుగా ఒక 50, 40, 30 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి. వాటిల్లో ఏదో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయంటే ఎనర్జీ అనేటువంటి అబ్జార్బ్ కానీ ఎనర్జీ అనేది బయటకి ఎమిట్ కానీ చేయకుండా జరుగుతుందంట. సో సచ్ ఎ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ ప్రెజెంట్ ఇన్ అవర్ దట్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేషనరీ ఆర్బిట్స్. పేరు విధార్థంగా వినండి, స్టేషనరీ ఆర్బిట్స్. ఈ పదం మీకు చాలా హైయర్ సెక్షన్స్ లో వినబడతా ఉంటుంది, స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్, మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, దోస్ ఆర్బిట్స్ the electrons are neither absorb energy or nor gain of energy. neither nor, అక్కడ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ జరగదు, అలాగే ఎనర్జీ అనేది బయటకి ఎమిట్ చేయడం అనేటువంటి జరగదు. రెండూ జరగకుండా కాన్స్టెంట్ గా ఉండేటువంటి టెర్మినాలజీని స్టేషనరీ అని పిలవడం జరుగుతుంది. క్లియర్? సో అంటే ఈ యొక్క ఆర్బిట్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రం ఎటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఎమిట్ చేసుకోవడం కానీ జరగదు. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, అబ్జార్బ్ ఎమిట్ అనేటువంటిది చెప్పాలి అన్నట్లయితే మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాం, ఇలాగా గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ అని ఎక్సైటెడ్ స్టేట్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకున్నాం. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్ పైకి వెళ్ళి అబ్జార్బ్ చేసుకుని అగైన్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి బౌన్స్ బ్యాక్ గ్రౌండ్ స్టేట్కి వచ్చినట్లయితే ఎమిట్ అవుతూ ఉండదు. అదే నేను చెప్పింది, అందువల్ల నేను అక్కడ చెప్పుకున్నాను ఇవన్నీ. సో ఇక్కడ అబ్జార్ప్షన్ జరిగింది, అక్కడ ఎమిట్ జరిగింది, ప్రతి దాంట్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ స్టేషనరీ ఆర్బిట్స్ లో ఈ రకమైనటువంటి ఫినామినన్ జరగదు అన్నమాట. అది నా యొక్క భావన. ఇన్ దోస్ స్టేషనరీ ఆర్బిట్స్ సమ్ ఆఫ్ దోస్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెయిదర్ గెయిన్ ఆఫ్ ఎనర్జీ నార్ అబ్జార్బ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఎనర్జీ అనేది బయటకి ఎమిట్ చేయడం కానీ జరగదు. సచ్ టైప్ ఆఫ్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తారు. ఓకేనండి, ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదం, స్టేషనరీ ఆర్బిట్స్. సో మళ్ళీ ఇంకోసారి చూడండి, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ మాక్సిమం ఆర్ హయ్యర్ స్పీడ్ and these electrons are revolve around the nucleus with specified orbits are called as specified paths are called as orbits. These orbits are represented as a K, L, M, N and so on, or otherwise numerical letters 1, 2, 3 and 4 so on. 1, 2, 3, 4 తో అయినా సరే దాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. Then fourth one, some of those electrons are always in our special orbits. In those special orbits electrons neither absorb of energy nor gain of energy. ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఎనర్జీ అనేది బయటకి ఎమిట్ చేయడం కానీ జరగదు. సచ్ టైప్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేషనరీ ఆర్బిట్స్. ఇవి 4 పాయింట్స్ అనేటువంటివి మనకు కావాలి. దెన్ కమింగ్ టు అనదర్, ఇదే దీంట్లోనే ఇంకొంచెం డెప్త్గా వెళుతున్నట్లయితే, సో జనరల్గా 5th పాయింట్లోకి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినటువంటిదే, దాన్నే కొంచెం జాగ్రత్తగా మనం చెప్తాం. సో ఇన్ దీస్ ఆర్బిట్స్, in those orbits, for suppose this is a K shell, మీకు షెల్ అన్నా ఆర్బిట్ అన్నా ఒకటే. నేను ఒక్కోసారి షెల్ అంటా ఉంటాను, మాస్టర్ ఏంటంటే మీరు అప్పుడప్పుడు కొత్త పదాలు మాట్లాడుతున్నారండి. షెల్ అన్నా ఆర్బిట్ అన్నా ఒకటి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ అంటున్నాను. అదర్వైజ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. అట్లా అయినా మనం షెల్స్ అనే విధంగా పిలుచుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 షెల్స్ తీసుకుంటాను, కే షెల్, ఎల్ షెల్. కే షెల్, ఎల్ షెల్ మీకు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు చెప్పిందే మళ్ళీ నేను చెప్తున్నాను, కొత్తగా చెప్పట్లా. ఎక్సైటెడ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ అనే పేర్లు చెప్పాను కదా,
దానికే కే షెల్ ఎల్ షెల్ అని చెప్పాను. సో దిస్ ఈజ్ హయ్యర్ ఎనర్జీ, దిస్ ఇస్ లోయర్ ఎనర్జీ, దిస్ ఇస్ ద హయ్యర్ ఎనర్జీ. అట్లా మనం అంటే గ్రౌండ్ స్టేట్, ఎక్సైటెడ్ స్టేట్ అని ఇక్కడ మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ కేస్ generally electrons are jumping from higher energy state to lower energy state or lower energy state to higher energy state. సర్వసాధారణంగా యాటంలో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి కానీ, అదర్వైజ్ లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి కానీ జంప్ చేస్తూ ఉంటాం. అంటే మీకు అక్కడ ఇప్పుడు కూడా చెప్పాను ఇందాక, ఇలాగా మామూలు హారిజాంటల్గా రెండు స్టేట్స్ కింద రాసి గ్రౌండ్ స్టేట్, ఎక్సైటెడ్ స్టేట్స్ రాస్తారు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటి జంప్ తీసుకుని పైకి వెళ్తాయి, ఎగైన్ మౌన్స్ బ్యాక్ తోట మళ్ళీ ఇక్కడ కిందకి వస్తాయి. ఇక్కడ అబ్జార్బ్ జరుగుతుంది, ఇక్కడ ఎమిట్ జరుగుతున్నది. దట్ ఈస్ జనరల్ ఫినామినా, మీకు అర్థం అవడం కోసం అది. కానీ ఇలా జరగదు అది. యాక్చువల్గా యాటమ్ స్పెరికల్ గా ఉంటుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ కేషియల్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఎలక్ట్రాన్ ఏదో లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ తీసుకుని ఈ ఎనర్జీని తీసుకుని వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతుంది అంటే పైకి వెళ్ళింది. ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్ సుమారుగా 10⁻⁶ ఇది 10⁻⁶ టైం సెకండ్స్ ఉన్న తర్వాత అగైన్ ఇట్స్ బౌన్స్ బ్యాక్ టు దట్ ఆఫ్ సేమ్ గ్రౌండ్ స్టేట్ కే షెల్, మళ్ళీ అదే షెల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే మనం ఇన్ దోస్ ఆర్బిట్స్ generally electrons are jumping from higher energy level to lower energy level or lower energy level to higher energy level. సర్వసాధారణంగా ఇదిగో చూడండి, ఇక్కడ నేను జనరల్లీ చెప్పాను. ఇక్కడ స్టేషనరీ ఆర్బిట్స్ లో ఏమవుతుందో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి జరగవని చెప్పాను. అక్కడ జనరల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ జంపింగ్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్ ఆర్ లోయర్ ఎనర్జీ స్టేట్ టు హైయర్ ఎనర్జీ స్టేట్. సర్వసాధారణంగా ఈ జంపింగ్ అనేటువంటి 90% జరుగుతుంది అనమాట. ఒక 10% ఇలాంటి వాటిలో స్టేషనరీ ఆర్బిట్స్ లో జంపింగ్ అనేది జరగదు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్. ఇక చుట్టు చివరగా ఇంకొక పాయింట్ ఏంటంటే, సరే ఎలక్ట్రాన్స్ అనేది జంపింగ్ జరిగింది, బాగానే ఉంది. జంప్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మీరు ఏమన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్బ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేటువంటిది రెండు స్టేట్స్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమైంది, హైయర్ ఎనర్జీ స్టేట్ కి జంప్ అయ్యింది. అగైన్ హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు ఏమైంది, ఎనర్జీ అనేటువంటి ఎమిట్ అయింది, అవునా? సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పాను. నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పుండొచ్చు సార్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్న. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి ఒక చిన్న ఫినామినా, ఒక చిన్న కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది ఇండికేట్ చేసాం. సో దట్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు Hν. E ఈజ్ ఈక్వల్ టు Hν, where E is called as a energy of electron. ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని E తో ఇండికేట్ చేయాలి. అండ్ న్యూ ఈస్ కాల్డ్ as a frequency of the radiation. ఈ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఈ యొక్క లెటర్ తో ఇండికేట్ చేయాలి. మరి యాక్చువల్ గా మనకి ఈ యొక్క ప్రపోర్షనాలిటీ సింబల్ దిస్ ఇస్ కాల్డ్ as a proportional constant అని పిలుస్తారు. అంటే యాక్చువల్ గా ఇలా వస్తుంది అనమాట, E is proportional to న్యూ వస్తుంది, ఈ ప్రపోర్షన్ తీసి H వస్తుంది అనమాట. సో ఈ H is called as a ప్లాంక్స్ కాన్స్టెంట్. ఈ చెప్పిందంతా ఎవరై అన్నట్లయితే ప్లాంక్ అని అయినా చెప్పాడు. ఇది యాక్చువల్గా ఈ ప్లాంక్ అని అయినా కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి సైంటిస్ట్ అయిన. సో హీ ఈజ్ ఈక్వల్ Hν, వేర్ H ఈస్ కాల్డ్ యాజ్ ఏ, దాన్ని మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పిలుస్తారు. సో దిస్ వాల్యూ ఇస్ 6.625 into 10⁻27 erg second, ఆర్ ఇలా రాయొచ్చు 6.625 into 10⁻34 joule second, అలా అయినా రాయొచ్చు. నా ఎగ్జామ్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ జరిగింది. పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఇంచుమించుగా మనం నిన్న మొన్న క్లాసెస్లో జరిగినటువంటి కొన్ని పాయింట్స్ నిన్న ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏమి ఇచ్చారంటే వాటిల్లో వెబ్జిఆర్ గురించి చెప్పినట్టు గుర్తు మీకు. వెబ్జిఆర్ గురించి దాని గురించి సుమారు ఒక 2-3 బిట్స్ తగిలినాయి. అట్లానే రేడియేషన్స్ సంబంధించి వైలెట్, ఎల్లో కలరు, రెడ్ కలరు, అదేవిధంగా ఏ రేడియేషన్స్ ఎక్కువగా వేవ్ లెంగ్త్ కలిగి ఉంటాయి మీకు ఒక ఈ ఫినామినా చెప్పాను. వేవ్ లెంగ్త్ అనేటువంటిదేమో లాంబ్డాతో ఇండికేట్ చేస్తామని, ఫ్రీక్వెన్సీ అనేటువంటిదేమో న్యూతో ఇండికేట్ చేస్తామని. ఇది పెరుగుతూ ఉండి తగ్గుతూ ఉంటుంది, రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయని చెప్పారు. ఈ బిట్ అడిగారు. అంటే మనం లెసన్ చెప్పేటప్పుడు మీరు ఇది 10th క్లాస్ పనికొస్తుందా పనికిరాదని కదా, అది జరుగుతుంది నేర్చుకున్నారు అనుకోండి. అది ఏమో ఇప్పుడు 10th క్లాస్లో రాలా, పాలిటెక్నిక్లో వచ్చింది ఎగ్జామ్. అది పాలిటెక్నిక్ మొత్తం బిట్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. 10th క్లాస్లో మీరు లెసన్ కరెక్ట్గా ఉంటే మన సైన్సెస్లో సంబంధించి మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా సైన్సెస్లో సంబంధించి ఏదైనా సరే
చాలా ఈజీగా నిన్న పాలిటికల్ ఎగ్జామ్ చాలా ఈజీగా జరిగింది, ఉన్నది అసలు మొత్తం ప్యాటర్న్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది. సో అట్లాగే మనం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ రకమైన ఈ యొక్క వాల్యూస్ హెచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇదిగో ఈ బిట్ అనేటువంటిది మీకు అంటే 10th క్లాస్ సంబంధించి బాగా ఇంపార్టెంట్. ఇది 6.625 టు 10⁻27 ఎర్క్ సెకండ్, ఎర్క్ పై కాదు ఎర్క్ సెకండ్, అదర్వైజ్ రెండు రాయాలి మీరు, ఎర్క్ సెకండ్ ఆర్ 6.625 సేమ్. ఇక్కడేమో -27 అన్నాను, ఇక్కడేమో -34 జౌల్ సెకండ్. జౌల్స్ లో అయితే -34తో ఇండికేట్ చేయాలి, ఎరకైతే -27 -27తో ఇండికేట్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బోర్ అటామిక్ మోడల్. దీనిని అంతటిని కూడా బోర్ అటామిక్ మోడల్ అని పిలుస్తారు దీన్ని. సో దిస్ బోర్ అటామిక్ మోడల్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఇది. అంటే 10th క్లాస్ లెవెల్ వరకు కూడా ఉన్నట్టుగా చెప్పాను తప్ప ఫర్దర్గా నాకు ఐడియా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఇది తప్పు అనమాట. ఈ స్టేట్ అసలు ఈ రకమైన స్ట్రక్చర్ ఉండదు. యాటమ్ అనేటువంటి కొంచెం గోళాకృతిలో ఉండేటువంటి ఓవెల్ షేప్లో ఇట్లా ఉంటుంది అన్నమాట. మన కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది అది. యాక్చువల్గా ఇది తప్పు, ఈ స్టేట్లో ఉండదు. మళ్ళీ తర్వాత రూదర్ఫోర్డ్ వస్తాడు. ఆ రూదర్ఫోర్డ్ వచ్చినప్పుడు దాని యొక్క స్టేట్ అనేటువంటిది సోమర్ఫెల్డ్ ఇలాంటి వాళ్ళు వస్తారు, స్టేట్ అనేది మారుస్తారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఇలాగే రాయాలి, ఇలాగే మీరు చదవండి. అది తప్పైనప్పటికీ కూడా వినిపించిందండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. జనరల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ విత్ మ్యాక్సిమం స్పీడ్. ఒక సర్క్యులర్ షేప్ లో, రౌండ్ షేప్ లో మ్యాక్సిమం స్పీడ్ తో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. In those electrons are revolve around the nucleus in circular specified special type of orbits. That special type of paths, that path is called as a orbit. ఆ ప్రత్యేకమైనటువంటి దారుల్ని, మార్గాలని మనం ఏమంటామంటే పాత్ని ఆర్బిట్స్ అని పిలుస్తాం. దెన్ థర్డ్ పాయింట్, those orbits are represented as a letter is K, L, M, N. Otherwise 1, 2, 3, 4 and so on. 1, 2, 3, 4తో కానీ లేదా KLMNతో కానీ ఇండికేట్ చేయొచ్చు. అట్లానే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ దోస్ ఆర్బిట్స్ ఇన్సైడ్ ఆఫ్ ద దిస్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్వేస్ బీ ఇన్ కాన్స్టెంట్ పొజిషన్. సర్వసాధారణంగా ఎలక్ట్రాన్స్ అనేటువంటివి జంపింగ్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటి కాన్స్టెంట్గా ఉంటుంది. ఎనర్జీ నెయిదర్ బి అబ్జార్బ్ ఆఫ్ ఎనర్జీ నార్ గెయిన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని బయటికి ఎమిట్ చేయడం కానీ అబ్జార్బ్ చేసుకోవడం కానీ జరగదు. సచ్ టైప్ ఆఫ్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. పేరులోనే ఉంది మనకి. స్టేషనరీ మీన్స్ ఆల్వేస్ బి కాన్స్టెంట్. అసలు ఎటువంటిది లేక నిశ్చలంగా ఉండేటువంటి దాన్ని స్టేషనరీ అని పిలుస్తారు. సో దిస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. యాక్చువల్లీ నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ ఇన్ జనరల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ జంపింగ్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్ ఆర్ లోయర్ ఎనర్జీ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ. అంటే అత్యధికమైనటువంటి శక్తి నుంచి తక్కువ శక్తికి కానీ, తక్కువ శక్తి నుంచి కానీ అత్యధికమైనటువంటి శక్తికి కానీ. సో ఎనర్జీ లెవెల్ అలా అయినా చెప్పొచ్చు. లేదంటే హయ్యర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్కి కానీ, లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి కానీ ఎట్లా అయినా మనం ఇండికేట్ చేయొచ్చు. ఆర్బిట్ పరంగా అయినా చెప్పుకోవచ్చు, ఎనర్జీ పరంగా అయినా చెప్పుకోవచ్చు. సో anyhow the energy is jumping in our different directions. They always emitted as some type of radiation. It is electromagnetic radiation form. ఈ జంపింగ్ జరుగుతున్నప్పుడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎలక్ట్రాన్స్ అనేవి జంపింగ్ జరుగుతున్నప్పుడు ఒక లైట్ రేడియేషన్ బయటకు వస్తూ ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ లైట్ రేడియేషన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అదే మనం లాస్ట్ క్లాస్లో మనం వేవ్ గురించి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రేడియేషన్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఫేమస్ ఫిజిసిస్ట్ ఒక ఆయన వచ్చారు. ఆయనే ప్లాంక్, మ్యాక్స్ ప్లాంక్ ఆయన పేరు. According to this Max Planck, this electromagnetic wave and this energy of the radiation, it is gave some relation. ఈ రెండింటికి కూడా ఆయన ఒక చిన్న రిలేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉందనుకోండి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. మనం బాగా నీరసంగా ఉన్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేయగలమా? వర్క్ చేయలేం. అదే కనుక మనం ఆ నీరసం తగ్గించడం బాగా అన్నం తిన్నాం అనుకోండి వర్క్ అనేటువంటిది ఆటోమేటిక్గా చేయడానికి జరుగుతుంది. లెసన్ చెప్పాలంటే నాకు పొట్ల ఏదైనా ఉండాలి. కాబట్టి ఒక పొట్ల ఏం లేదనుకోండి నీరసంగా లెసన్ చెప్తా ఉంటాం. అంటే ఏంటంటే ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లింకేజ్. ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. లేదు ఎనర్జీ తక్కువగా ఉంది ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. అలా చెప్పచ్చు. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఫ్రీక్వెన్సీ తక్కువైంది అనుకోండి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్. ఈ రిలేషన్ బట్టి ఆయన ఏం చేశారంటే ఈ ప్రపోర్షనల్ సింబల్ రిమూవ్ చేస్తే సమ్ కాన్స్టెంట్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఏదో కేనో సిఎన్ ఏదో పెట్టుకోండి, సమ్ కాన్స్టెంట్ న్యూ వేర్ కే ఈస్ కాల్డ్ యాజ్ ఆ కేని మనం ఏమంటే ఆయన పేరు యాక్చువల్గా ఈ యొక్క ప్లాంక్ అనేటువంటి ఆయన పేరు హెచ్ తో మనం ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్స్ ప్లాంక్ లో ఉన్నటువంటి హెచ్ తో ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి ఈ కే అనేటువంటిది ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ తో ఇండికేట్ చేశారు. వేర్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ 6.625 టు 10 పవర్ మైనస్ 27 ఎర్గ్ సెకండ్ ఆర్ 6.625 టు మైనస్ 34 జౌల్స్. సో ఇదన్నమాట. ఇది యాక్చువల్గా ఈ యొక్క అటామిక్ మోడల్ అనేటువంటి బోర్ అటామిక్ మోడల్. ఇది 10th క్లాస్లో ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు చదువుతున్నారు బాగానే ఉంది. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లోనే మనకి వస్తుంది ఈ యొక్క బోర్ అటామిక్ మోడల్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయరు అసలు. అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. మీరు ఫస్ట్ ఇది రాసేసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక నెంబర్ ఎంతో చూసుకో, అంత ఇంపార్టెంట్ ఇది. అందువల్ల జాగ్రత్తగా ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఎప్పుడు చెప్పినా సరే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాను, ఎందుకంటే అంత మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ బోర్ అటామిక్ మోడల్. ఇక ఇది అయిన తర్వాత రేపు పొద్దున్న మిగతా క్వశ్చన్స్ వాటి గురించి చూద్దాం. థ్యాంక్ యూ క్లాస్.